ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ శుక్రవారం, శ్రావణ బహుళ ద్వాదశి రాత్రి 2:26 వరకు, పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:55 వరకు, వర్జ్యం తెల్లవారుజామున 2:29 నుండి 4:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:32 వరకు, శుభ సమయం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. ఈ రాశి జాతకులు యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు. ప్రతిఫలం లభిస్తుంది. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలిసి వస్తుంది. వారి ఉన్నతికి పాటుపడతారు. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది. ధనధాన్య అభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారి వల్ల విదేశీ యానాలను పొందుతారు. కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు. వన విహారాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను వీక్షిస్తారు. దూరపు బంధువులకు దగ్గరవుతారు. తగిన ఖర్చు ఉంటుంది. స్వ ఆలోచనతో చేసిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అకాల భోజనం, నిద్రలేమి వలన కొంత అలసత్వాన్ని పొందుతారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు గతంలో నిలిచిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది. మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి. అధికార వృద్ధి, సంతాన విషయంలో ముందంజలో ఉంటారు. ధన లాభము, శరీరమున రోగములు తొలగి సౌఖ్యమును పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. గృహమునకై చేయు ప్రయత్నాలు అంతగా ఫలించవు. గణపతిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ధన సౌఖ్యము కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి దుర్వార్త శ్రవణము, ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. రాజకీయంగా ఎదుగుదల, పదవులు మిమ్మల్ని వరిస్తాయి. చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది. ధన సంపాదన పెరుగుతుంది. న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు. అందరినీ జయించుకు రాగలుగుతారు. విద్యలచే వినోదపడి సుఖిస్తారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి. విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు. పెద్దలను గౌరవించడం మొదలగు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. తను కోరినవి వెంటనే లభిస్తాయి. దేహమందు ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు. కోరిన స్థాన చలన సూచనలున్నాయి. పై అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి. పనియందు అలసత్వాన్ని వదులుతారు. కార్యదీక్షతో ముందుకు నడుస్తారు. కార్య సాధనకై పై అధికారులు సందర్శిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. గణపతిని ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు దక్షిణ దేశ యాత్రలు, పుణ్యకార్య ఆచరణ, జప హోమాది కృతువులు నిర్వర్తిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగులతో ఉన్నతి, పై అధికారులను మెప్పు పొందుతారు. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్యాన్ని జయము కలుగుతారు. ధనధాన్య అభివృద్ధి, సుఖ సంతోషాలు, ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇండ్ల స్థలములు, భూమి కొనుగోలుకి అవకాశం ఉన్నది. ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది. ధన వస్తు భూ లాభ అవకాశములున్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. పుణ్య సంప్రాప్తము, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్య సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు.
విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. అజీర్తి వలన స్వల్ప అనారోగ్య సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము. వైద్య సహాయము లభిస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపయోగమునకు ధనమును వెచ్చిస్తారు. విద్యార్థుల కృషికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు ఉల్లాసముగా ఉత్సాహముగా జీవిస్తారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన్య వివర్ధనము. గృహమున శుభకార్య ఆచరణ యోగమున్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. మాతృ సౌఖ్యము. వాహన ప్రాప్తి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ప్రతికూలమైన వాతావరణము. సామాన్య ఫలితాలు ఉంటాయి. శత్రుమూలక ధన నాశనము. బంధు వైరము. గృహ సౌఖ్యం తగ్గుతుంది. శరీరముందు ఉష్ణతాపములు. మానసిక ఆందోళనచే విముక్తి పొందడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు. పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. మీ సలహాకు విలువనిస్తారు. వారి ప్రశంసలను మన్ననలను పొందుతారు. ఇతరులకు మార్గదర్శకులవుతారు. ధన సమృద్ధి. విద్యార్థులు ఫైనాన్సు మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఇంట ఆనందము. పిల్లల చదువులు బాగుంటాయి. దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు. ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది. విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. బహుమతులు గెలుచుకుంటారు. ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పైవారి మన్ననలను పొందుతారు. ప్రశంసలను అందుకుంటారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులవుతారు. క్రీడల్లో రాణిస్తారు. చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కళాకారులకు రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి. ప్రణాళిక ప్రకారం కార్య జయము. మిత్రుల సహాయం లభిస్తుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు మాట పట్టింపులు. ధనధాన్య వృద్ధి. రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరిచి బహుమతులు గెలుచుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధావసరము. వైద్య సహాయం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.